ఇప్పుడు ఎర్రనాయుడు గారు బాలయోగ్ గారు క్యాబినెట్లోకి స్పీకర్గా ఉన్నప్పుడు భారతరత్న నామినేట్ చేస్తామన్నారు. నాకెందుకండి అన్న, నేను శాంతి బహుమతి కొరకు పనిచేయట్లేదు. చెట్లు పాతుకున్న వాళ్ళకి కూడా శాంతి బహుమతి ఇస్తున్నాడు. కెన్యాలో నా శిశురాలకి ఇచ్చారు చెట్లు పాతినందుకు. వెనజువేలాలో ఒక అపోజిషన్ లీడర్కి ఇచ్చారు, దాని విలువే లేదు ఇప్పుడు. అది నాకెందుకు, మన పార్లమెంట్ వాళ్ళు అన్నట్టు అది తీసుకొని 3 మిలియన్లు వస్తాయి, నాకెందుకు 3 మిలియన్లు? 3 బిలియన్లు అంటే తీసుకుంది. మిలియన్లు ఏం చేసుకుంటాం ఈ కాలంలో? మిలియన్కి ఏం వస్తుంది? సో నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు నేను పనిచేయట్లేదు, శాంతి కొరకు పనిచేస్తున్నాను. దేవుడు నాకు ఈరోజు బెట్టింగ్ యాప్లు నేను ఒక్కడనే ఆపాను. కేసేసి ఫైల్ చేసి అమెరికాలో అయితే కేఏ పాల్ బెట్టింగ్ బిల్ అని పెడతారు. మరి మన ప్రధానమంత్రి గారు అది పెట్టలేదే. ఆద్వానీ గారికే ఆయన క్రెడిట్ ఇవ్వట్లేదు, నాకేమిస్తారు? ఆయన గురువు అయిన ఆద్వానీ గారికే. సో మనం రివార్డ్ కొరకు పనిచేయొద్దు. నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది, ఇప్పుడు సచిన్ తెందూల్కర్కి భారతరత్న ఇచ్చాడు, ఆయన ఏమో బెట్టింగ్ యాప్లో ఎండోర్స్ చేస్తున్నాడు, దాని ద్వారా 1,000 లక్షల మంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా బెట్టింగ్ భారతరత్నాలు ఇస్తే భారతరత్న అని విలువ ఉంది. మదర్ తెరిసాకి ఇచ్చారంటే మీనింగ్ ఉంది, అంబేద్కర్ గారు ఇచ్చారంటే మీనింగ్ ఉంది, ఆ మహానుభావులు పెద్ద వాళ్ళకి ఇచ్చారంటే మీనింగ్ ఉంది.